హాయ్ అండి. వెల్కమ్ టు సూర్య టారో టాక్స్ 999కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్స్ అండి వన్స్ అగైన్. ఎందుకు అంటే గనక సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, లైక్ చేసుకున్నందుకు, ఈ వీడియో చూస్తున్నందుకు అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈరోజు రీడింగ్ ఏంటంటే లైఫ్లో కెరియర్ అండ్ రిలేషన్ బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడే వాళ్ళ గురించి. సో ఏంట్రా బాబు ఈ బాధలు నాకేనా, ఒకరిని బాధ పెడితే ఇంకొక సైడ్ సాటిస్ఫాక్షన్ లేదు, కెరియర్లో ఎఫర్ట్ పెడదామంటే రిలేషన్ కొంచెం ఇబ్బంది పడుతుంది అనుకునే వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో ఎనర్జీని క్లైమ్ చేసుకోండి, మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ని మనసులో తలుచుకోండి. సో యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. నేను కార్డ్ షఫుల్ చేస్తున్నప్పుడు మీ మనసులో అవే ఆలోచించండి. అండ్ ఈ రీడింగ్ అందరికీ వర్తించాలని లేదు, ఎనర్జీ క్లైమ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే. 60-70% మాత్రం కనెక్ట్ అవుతుంది మీ రీడింగ్ అని అర్థం చేసుకోండి, లేదంటే వేరే వాళ్ళ రీడింగ్. ఓకే, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఇది ఒక జనరల్ రీడింగ్. సో ఇప్పుడు ఓకే, యూనివర్స్ మీకు సో ఇప్పుడు మీ మనసు ఎలా ఉందంటే ఇక్కడి నుంచి పారిపోదాం అనుకుంటున్నారు. సో కెరియర్లో నా వల్ల కావట్లేదు, బాబోయ్ ఈ అవమానాలు నేను పడలేను, ఈ మాటలు నేను పడలేను అని మీరు అనుకుంటున్నారు. మీ మనసు బాగా విసిగిపోయింది అవమానం పడి. సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఎక్కడైతే మీరు అవమానపడ్డారో మీరు పారిపోకండి. సో అక్కడే మళ్ళీ నిలబడి మళ్ళీ కొత్తగా ప్రయత్నం చేయమని చెప్తుంది. సో యూనివర్స్ మీకు ఒక అవకాశం ఇస్తుందట. అక్కడే మళ్ళీ ఎక్కడైతే మీరు ఓడిపోయారో అక్కడే మళ్ళీ సన్మానించబడతారని చెప్తుంది యూనివర్స్. మీకు డెఫినెట్గా మళ్ళీ అందరు మెప్పు పొందుతారట. సో అందరూ వావ్ అంటారట. సో అది యూనివర్స్ ఇచ్చే అవకాశాన్ని మీరు అందుకుంటే. సో కాలం అందరికీ ఒకేలా ఉండదండి. ఈరోజు బాధపడ్డ వాళ్ళు రేపు నవ్వుతారు, ఈరోజు నవ్వుతున్న వాళ్ళు రేపు బాధపడతారు. సో అలా మీరు బాధపడే సర్కిల్ నడుస్తుంది. ఆ సర్కిల్ పూర్తయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉండే టర్న్ మొదలవుతుంది. సో అప్పుడు మీరు రెడీగా ఉండాలంటే మీరు ముందు అంతా రెడీ చేసుకోవాలి, మీరు స్ట్రాంగ్ అవ్వాలి అండ్ గెలవడానికి వచ్చే అవకాశాన్ని అందుకుని సో దాన్ని మీద ఎఫర్ట్ పెట్టి. సో బట్ ఏంటంటే మీ మనసులో కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, సో నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, అందుకని మీరు భయపడుతున్నారు. మీ మనసులో ఏదో ఆలోచన. సో నెగిటివ్ థాట్స్ని ఎక్కువ వింటున్నారు కానీ పాజిటివ్ థాట్స్ కంటే. సో ఆ నెగిటివ్ థాట్స్ నుంచి మీరు ఫస్ట్ బయటకు రావాలి. మీ మనసు చాలా సంఘర్షణ పడుతుంది, ఈ గొడవలు ఈ చికాకులు నా వల్ల కావట్లేదు అనిపిస్తుంది. బట్ కానీ ఒక రైట్ వేలో అంటే మీరు మీ ప్రాజెక్ట్ కానీ లేదంటే మీ దగ్గర ఉన్న ఐడియా కానీ ఒక రైట్ వేలో దారి చూపిస్తే, అంటే ఒక పద్ధతిలో నడిస్తే, క్రమశిక్షణగా ఒక పద్ధతిలో నడిస్తే కనుక మీరు డెఫినెట్గా మీరు అనుకున్న స్టేజ్కి మీరు చేరుతారండి. యూనివర్స్ మీకు మీ కెరియర్లో ఎలా అయితే మీరు ఎదగాలనుకుంటున్నారో డెఫినెట్గా ఆ ప్లేస్ మీరు రీచ్ అవుతారని యూనివర్స్ మీకు చెప్తుంది. బట్ ఏంటంటే కష్టపడి ఎవరిని చీట్ చేయకుండా మన వల్ల ఎవరు బాధపడకుండా మన ఎఫర్ట్ పెడితే సో డెఫినెట్గా యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తుందండి. సో యూనివర్స్ మీకు అదే చెప్తుంది. సో డెఫినెట్గా మీ లైఫ్లో గ్రోత్ కనిపిస్తుంది. మీకు కష్టపడిన దానికి, వెయిట్ చేసిన దానికి తగ్గ రిజల్ట్ మీకు యూనివర్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు పర్సనల్ లైఫ్ ఎలా ఉందో చూద్దామా. సో లైఫ్ ఎలా ఇప్పుడు కెరియర్లో ఎలా అయితే ఎదిగారో, సో పాతవి మర్చిపోయి కొత్తగా ఎలా అయితే చేంజ్ అయ్యారో సో యూనివర్స్ చెప్పినట్లు సో మీ పర్సనల్ లైఫ్ కూడా అలాగే మార్చుకోమని యూనివర్స్ మీకు చెప్తుంది. సో మీ పార్ట్నర్ పేరు లేదంటే మీ పర్సన్ నేమ్ మనసులో తలుచుకోండి. యూనివర్స్ ఏం చెప్తుందో పేర్లు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇంట్రెస్ట్ తెలుసుంటాయి. సో ప్లీజ్ యూనివర్స్ కనెక్ట్ టు ద ఎనర్జీస్. సో పర్సనల్ లైఫ్ని ఎలా మార్చుకోవాలో యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. సో చూడండి, యూనివర్స్ మీకు ఒక అవకాశం ఇస్తుంది పర్సనల్ లైఫ్లో కూడా. సో కెరియర్లో కూడా అలాగే మీకు అవకాశం ఇచ్చింది అండ్ స్ట్రాంగ్గా నిలబడమని చెప్పింది. సో దీంట్లో కూడా సో తను కొంచెం మొండిగా ఉన్నా మిమ్మల్ని కొంచెం స్ట్రాంగ్గా మీరు కొంచెం దిగి, అంటే లైక్ తను అలా ఉంది కదా నేను ఎందుకు తగ్గాలి అని కాకుండా ప్రేమగా సో కొంచెం తగ్గి, సో పారిపోకండి. తన యాటిట్యూడ్ చూపిస్తుంది లేదా తను కొంచెం కోపం చూపిస్తుంది, గొడవలు అవుతున్నాయి కదా దూరంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడకండి. తను ఎలాగా వెళ్ళిపోయింది, మీరు వెళ్ళకండి. సో మీరు వెళ్ళకుండా ఆ గొడవల్ని శాంతపరిచి, అంటే లైక్ జరిగిపోయిన వాటిని అన్నిటినీ వదిలేసి సో మీరు ఒక అవకాశం తనకిస్తే
సో తను కూడా అందుకే వెయిట్ చేస్తుంది. చూసారా, తను కూడా మీకోసం వెయిట్ చేస్తుంది. మీరు ఎప్పుడు వస్తారు, మీరు ఒక అవకాశం తనకి ఎప్పుడు ఇస్తారు అని తను కూడా ఆలోచిస్తుంది. సో బట్ ఏంటంటే ఇద్దరు కూడా మీ పక్కనే ఉన్న అవకాశాన్ని, మీ రిలేషన్ని గుర్తుపెట్టుకోవటం లేదు. సో మీ పక్కనే ఉందండి మీకు కావాల్సిన అవకాశం. సో అవకాశాన్ని అందుకొని మీ రిలేషన్ మళ్ళీ కలుపుకుంటే మాత్రం, కానీ ఎవరు థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారంటే వాళ్ళ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది తను. సో తను మీరు వస్తారని ఎదురు చూస్తుంది. డెఫినెట్గా మీరు వస్తే కనుక తను డెఫినెట్గా మీరు హర్ట్ చేసిన సందర్భాన్ని మర్చిపోయి డెఫినెట్గా తను మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. మీ రిలేషన్ మళ్ళీ డెఫినెట్గా నిలబడుతుంది. సో మీరు ఒక అవకాశం తనకి ఇవ్వండి, మీరు వెళ్ళండి. అయిపోయింది మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ చేద్దామని చెప్పండి. సో మీకు ఎలా అయితే లవ్ ఉందో తనకు కూడా మీ మీద అలాంటి ఫీలింగే ఉంది. సో మీ ప్రేమ ఖచ్చితంగా మిమ్మల్ని మీ రిలేషన్ నిలబెడుతుంది. సో కెరియర్లో గ్రోత్ లేకపోతే పర్సనల్ లైఫ్ కూడా బాగోదు అంటారు కదా, అలాంటి స్ట్రగల్స్ మీరు ఫేస్ చేశారు. సో మళ్ళీ మీ లైఫ్లో లవ్ యాంగిల్స్ అండ్ హ్యాపీ అకేషన్స్ డెఫినెట్గా వస్తాయి యూనివర్స్ మీకు చెప్తుంది. సో మనకి ఇష్టమైన వాళ్ళ కోసం కొంచెం తగ్గితే తప్పేం లేదు కదండి. సో ప్రేమ ఉన్నప్పుడు కొంచెం తగ్గాలి. ఎవరో ఒకరు తగ్గితే రిలేషన్ నిలబడుతుంది అన్నప్పుడు తగ్గడంలో తప్పలేదు కదా. యూనివర్స్ మీకు అదే చెప్తుంది. మీ ప్రేమను మీరు గుర్తు తెచ్చుకోండి, స్ట్రాంగ్గా నిలబడి తనకు ఒక అవకాశం ఇవ్వమని చెప్తుంది. తను ఏంటంటే మీరు గాయపరిచింది తలుచుకునే బాధపడుతుంది. ఎవరో ఒకరి పక్కన పుల్లేస్తూ ఉంటారు కదా, సో అలా వేయడం వల్ల సో తను అవే ఆలోచిస్తూ ఉండడం వల్ల తను మీ దగ్గరకు రాలేకపోతుంది. మీరు వస్తారని తను ఎదురు చూస్తుంది. సో డెఫినెట్గా కెరియర్ ఎలా అయితే మార్చుకోమని యూనివర్స్ మీకు అడ్వైస్ చేసిందో, సో పర్సనల్ లైఫ్ కూడా అదే చెప్తుంది యూనివర్స్. ఓకే నా ఫ్రెండ్స్, డెఫినెట్గా పర్సనల్ లైఫ్ని కూడా మార్చుకోండి. యూనివర్స్ మీకు చెప్పినట్లు మీరు మార్చుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఓం నమో వాసుదేవాయ నమః.